నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే చిరంజీవి గారు పాడిన పాటను కూడా మీరు అనుకరించేసి మాస్టర్ సినిమాలో పాటని తమ్ముడు వారి తమ్ముడు పాట మొత్తం మీరు పాడటం అనేది వేదిక మీద నుంచి అందరూ అసలు ఎంత ఆశ్చర్యానందాలకు లోనయ్యారంటే అద్భుతం అసలు. అయితే నేను అంతకు మించి ఆశ్చర్యపోయింది ఏంటంటే మీరు సూర్య గారి సినిమా యముడులో ప్రకాష్ రాజ్ గారికి మీరు డబ్బింగ్ చెప్పారని తెలిసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఏవో కారణాల వల్ల ఆయన గొంతుకుతో రాలా డబ్బింగ్ మీ చేతి చెప్పించారు. అది యాక్చువల్గా ఆర్సీఎం రాజన్ అతను చెప్పారంట డబ్బింగ్. నేను వేరే సినిమాలు చెప్పాను, వేరే సినిమాలు. కానీ ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు ట్రాఫిక్ అని ఇంకా కొన్ని ఇంకా చాలా వరకు దాదాపుగా 30 సినిమాలు ట్రాక్ చెప్పాను సార్కి. సో ఆ వాయిస్ కూడా మ్యాక్సిమం నేను కొత్తలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా రిపీటెడ్గా అడిగిన వాయిస్లో అది కూడా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కూడా ఒకటి. సో అది మీకు ఒక డైలాగ్ చెప్పాను, ఒక్కడే సినిమాలో డైలాగ్ సార్. అరే ఊడరా నువ్వు, అరే నువ్వెవరో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పురా. అరే నా ఇంటికి వచ్చి నా బంగారు మొత్తం దోచుకెళ్ళినా బాధపడేవాడిని కదరా. నా దగ్గర నువ్వు ₹1,00,00,000 కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాడిని. కానీ ఒరే నాలో నా గుండె నా హార్ట్ రే నా స్వప్నం ఎత్తుకెళ్ళిపోయావు కదరా. రే స్వప్న అంటే ఎవరనుకున్నావురా? స్వప్న మెరుపైతే నేను ఉరుముండ్రో, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్ముండ్రో. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తాము నువ్వు. రోయ్ కొండారెడ్డి బూరు సెంటర్లు పట్టుకుని ఓపులు ఎన్ని కొడతావా? నేను మామూలుగా చంపుడు రోయ్, ముక్కలు నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రోయ్ వీటి బాడీలోంచి ఎవరికి ఏ మొక్క కావాలో నరుక్కోండ్రో. అంత సో ఇట్లా అండి. అసలు గొంతును ఎలా కంట్రోల్ ఉంచుకుంటారు జితేంద్ర గారు, ఎలా కాపాడుకుంటారు అసలు కంఠాన్ని? అంటే ఎక్కడ ప్రజెంట్ చేయాలో అక్కడ, అంటే మెయిన్ స్టేజ్ ఉంది సార్, అక్కడ దాని వరకు నేను ప్రయాసిస్తాను. మిగతా టైంలో ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడం మెయిన్. ఉదయం నేనేంటంటే నాకు ఏ అలవాటు లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేస్ వస్తుందని సిగరెట్ అని అదని అసలు నేను దేని జోలికి వెళ్ళను. పొద్దున్నే హాట్ వాటర్ తాగుతాను. సో ఉన్నప్పుడు టైం కుదిరినప్పుడు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే వాయిస్కి ఆటోమేటిక్గా ఒక మంచి ఇది వస్తుందండి. సో అది శుభ్రంగా డైట్ కూడా ఇదేమీ లేదు, డైట్ తీసుకుంటాను. కాకపోతే మళ్ళీ చల్లని పానీయాలు వీటి జోలికి అయితే నేను వెళ్ళను, మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళను. వీలైనంత వరకు హాట్ వాటర్ కానీ గోరువెచ్చగా ఇలా ఏమైనా తీసుకోవటం, అది మామూలు డైట్ పరంగా మామూలు తీసుకునే జాగ్రత్తలు. సమాస భూయిష్టమైన సంభాషణలు కూడా మీరు చాలా అలవోకగా మీరు పలికేస్తారు, చెప్పేస్తారు. వాటిని ఎట్లా అసలు సాధన చేశారు జితేంద్ర గారు అసలు? సార్ ఎస్వి రంగారావు గారివి ఒకసారి చేశారు సార్. ఒకసారి నాకు బాగా గుర్తుంది, మీరు నేను ఇద్దరు డాయస్ మీద ఉన్నాము. అవును సార్. మీరు నేను మాట్లాడుకొని మీ దగ్గర ఒక మైక్ నా దగ్గర ఒక మైక్ పెట్టుకుని మీరు ఒక ఆర్టిస్ట్ చేస్తుంటే నేను సడన్గా ఇంకొక ఆర్టిస్ట్ పేరు, సంబంధం లేని ఆర్టిస్ట్ పేరు చెప్తే వెంటనే మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలాసేపు చేసాము. అవును సార్. అవును సార్. ప్రేక్షకులు ఉరుతులగించారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పటికీ. అది అసలు ఆ స్ప్లిట్ సెకండ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాయిస్ కానీ మైండ్ కానీ ఒక్కసారిగా అది దాన్ని ఎట్లా మీరు సార్ సాధించారు? గతంలో నేను అంటే ఎప్పటి నుంచో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను సార్. 97-98 నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఏంటంటే మా మిత్రుడు, ఆర్కెస్ట్రా మిత్రుడు ఏంటంటే ఒకసారి సడన్గా ఆడియన్స్ సాయిస్ ఇచ్చాడు. అది గబుల్ ఇదేంటి అలా అడిగావు, వాళ్ళు ఏది పడితే అడిగితే ఎలా చెప్పారు అనగానే లక్ష్మణరావు కూడా అడుగుతారు వాళ్ళు. సో అడగగానే లక్కీగా నాకు తెలిసింది ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి బాగా నోటెడ్ అయిన వాయిస్నే వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి బాగా గుర్తున్న వాయిస్ని అడుగుతారు. అది విలన్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే. అది వైలక్గా నాకేంటంటే అప్పటికే అది సాధన చేసి ఉంటాను, అది అలా ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఇదే కొంచెం ముందు తీసుకెళ్తూ 1 నిమిషంలో 30 కంఠాలని అనుసరించగల ఒక రికార్డు కూడా చేశాను, సాధించారు. సార్.